హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ తెలుగు యాత్ర. మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ సిలిగురిలో ఉన్నాం. డార్జిలింగ్ డిస్ట్రిక్ట్, సిలిగురి, వెస్ట్ బెంగాల్, కలకత్తా. సిలిగురిలో అయితే ఉన్నాం. ఇవ్వండి, ఇక్కడ టోటోలు అయితే ఎక్కువ ఉంటాయి. మన దగ్గర అన్ని ఆటోలు ఉంటాయి కదా, ఇక్కడైతే టోటోలు ఎక్కువ ఉంటాయి. సిలిగురి ఫ్రెండ్స్, ఇది సిలిగురి హాంకాంగ్ మార్కెట్. హాంకాంగ్ మార్కెట్లో ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా బాగా చీప్గా ఉంటాయి ఇక్కడైతే. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇదంతా హాంకాంగ్ మార్కెట్, బిదానీ మార్కెట్ కలిపే ఉంటుంది. స్పెట్స్ షాప్, ఇక్కడ అద్దాలు అయితే విపరీతంగా ఉన్నాయి, గట్టిగా అమ్మేస్తుంటారు. మన మార్కెట్లాగే చిన్న చిన్న సందులు, అన్నీ చిన్న చిన్న సందులు, షాపులు అన్నీ కూడా సేమ్ టు సేమ్ మన మార్కెటే. టోటోలు ఫ్రెండ్స్, ఇక్కడ అంతా టోటోలు గట్టిగా నడుస్తుంటాయి. టోటోలు అయితే బాగుంటాయి, బ్యాటరీ ఆటోలు. 300, 400, 500, 100 रुपये. ఓకే ఓకే ఓకే. ఇవ్వండి సిలిగురిలో టీ పొడి రేట్లు అయితే. టీ పొడి అయితే మనం తీసుకుంటున్నామండి, 2 కేజీలు టీ పొడి తీసుకుంటున్నాము. ఇక్కడైతే ప్రజెంట్ 1 కేజీ టీ పొడి అయితే మనం ఇంత ప్యాక్ చేయించాం, మళ్ళీ 1 కేజీ తీసుకున్నాము. అదిగోండి కుర్రాడు కరెక్ట్గా ఇక్కడ కూడా మన సైడ్ ఆంధ్రలాగే దగ్గర మీద వేస్తున్నాడు కేజీ. అదండి హాంకాంగ్ మార్కెట్ గేట్ 1. ఇదిగోండి, ఇది సిలిగురిలో హాంకాంగ్ మార్కెట్. ఇలా ఉంటుంది అన్నమాట, జనాలు క్రౌడ్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, టోటల్ A to Z అన్నీ దొరుకుతాయి. లేడీస్ డ్రెస్ టోటల్ అన్నీ దొరుకుతాయి. గేట్ 2 హాంకాంగ్ మార్కెట్, గేట్ 2 హాంకాంగ్ మార్కెట్ అనమాట ఇదంతా కూడా. సిలిగురి ఫ్రెండ్స్, ఫుల్ ట్రాఫిక్ సిలిగురిలో. టోటల్ ఫ్రెండ్స్, ఇక్కడ అంతా కూడా టోటల్ చూడండి. ముందర ఆటోలు ఎలాగ ఉంటాయి, ఇక్కడ టోటల్ అలాగే ఉంది. బాగా ఎక్కువ ఉన్నాయి టోటల్ అయితే ఇక్కడ. చూడండి, ఒక్కొక్క టోటోలో ఎంతమంది ఉన్నారు. ఇదంతా సిలిగురి టౌన్ ఫ్రెండ్స్. ఇది సిలిగురి నుండి పుల్బారి వెళ్ళే రోడ్డు, సిలిగురి టౌన్. ఇది షాపింగ్ కాంప్లెక్స్లు, షాపులు. ఇవి అయితే మొత్తం టీ ఆకు తోటలండి, సిలిగురి. ఇది వెస్ట్ బెంగాల్ అండ్ సిలిగురి, బాగ్డోలా టౌన్ పక్కనే. ఇది మొత్తం అంతా కూడా టీ ఆకు, టీ ఆకు అనమాట. అస్సాం టీ అంటారు కదా అది. ఇవ్వండి, తోటలన్నీ కూడా అవే టీ ఆకు తోటలే. NBSTC బస్, నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. చూడండి, NBSTC. NBSTC నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. మొత్తం టీ ఆకులు తోటలే. టీ ఆకు, టీలు. రోడ్డుకి 2 వైపులా మొత్తం టీ తోటలే. రోడ్డుకి 2 sides. కోల్కత్తా 553, రాంచీ 595. బెంగాల్లో అయితే ఈ టైప్ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మన దగ్గర ఎద్దుల బళ్ళు వాడినట్టు వాడుతున్నారు. ఈ బళ్ళకైతే నెంబర్ ప్లేట్లు కానీ ఏముండవు, అది ఒక ఇంజిన్ ఉంటుంది జస్ట్. భలే ఉన్నాయి ఈ బళ్ళు అయితే. శివుడి విగ్రహం అయితే ఉందండి ఇక్కడ. ఇది ఏదో రివర్, ఇది సిలిగురి దాటాక వచ్చింది. ఇస్లాంపూర్కి సిలిగురికి మధ్యలో ఉంది ఇది. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్లాంపూర్ బైపాస్లో ఉన్నామండి. రైట్ సైడ్ అయితే ఇస్లాంపూర్ ఊరు ఉంటుంది. బైపాస్ ఇదంతా కూడా ఇస్లాంపూర్ బైపాస్లో చూడండి, మొత్తం గ్రీనరీ, మొత్తం కూడా మొక్కజొన్న, వరి. ఇక్కడ వరకు ఇస్లాంపూర్ దగ్గరకు వచ్చే వరకు టీ తోటలు, పైనాపిల్ తోటలు ఉన్నాయి.
మనకి ఇస్లాంపూర్ వచ్చిన తర్వాత టీ తోటల పైన యాపిల్ తోటలు అయిపోయినాయి. మొత్తం కూడా మొక్కజొన్న వరే కనుచూపు మేర కిలోమీటర్లో రోడ్డుకి 2 వైపులా కూడా మొక్కజొన్న వరే ఉంటుంది. ఇదిగోండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా అదే మొక్కజొన్న వరి. ఇదిగోండి మొత్తం మొక్కజొన్నలే. సూపర్ ఉందండి లొకేషన్, చల్లగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్ స్టేటేనండి. ఇదంతా కూడా ప్రస్తుతానికైతే చాలా చల్లగా ఉంది. ఇక్కడ లైట్గా చినుకులు పడుతున్నాయి. కూలింగ్ చలేసేస్తుంది. ఇప్పుడు 3 టైం అయితే 3 అవుతుంది. 3 గంటలప్పుడు చలేసేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే అదిరిపోయింది. వాటర్ వర్షాకాలంలో ఉంది ఇక్కడ చూడడానికి. మొత్తం పొలాల్లో వాటర్ చూడండి. అదిగో లెఫ్ట్ సైడ్ చూడండి, పొలాల్లో అయితే వాటర్. వర్షం పడింది, వర్షానికి ఎంత వాటర్ ఉందో. మొత్తం రైట్ సైడ్ కూడా వాటర్ ఉంది. అదిగోండి లెఫ్ట్ సైడ్ కూడా వాటరే. ఈ బెంగాల్లో ఈ అప్పర్ బెంగాల్ నార్త్ ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా వాటర్ సోర్స్ అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి వాటర్ సోర్స్. చూడండి క్లైమేట్ అయితే అద్దరిపోలే. ఆ గ్రీనరీ అబ్బా చూడండి, చూపు మేరే ఎటు చూసినా గ్రీనరీ అద్భుతం. అసలు సమ్మర్లో ఏప్రిల్లో ఎండింగ్, ఆల్మోస్ట్ ఏప్రిల్ మిడిల్లో ఆ వాటర్ కానీ ఆ గ్రీనరీ కానీ చూడండి. మనం దూరంగా ఉండి బెంగాల్ వాళ్ళు తక్కువ మాట్లాడుతుంటాం కానీ చాలా ఆహ్లాదకరంగా బతుకుతున్నారు ఇక్కడైతే. ఇల్లు పొలాల్లో చూడండి గ్రీనరీ, చూసినా గ్రీనరీ కిలోమీటర్ కన్ను చూపు మీద మొత్తం వరి. ఇదంతా కూడా ఇక్కడ బాగుంది, చాలా బాగుంది. వీళ్ళకి భక్తి కూడా ఎక్కువ అండి. జెండాలు చూడండి, ఎక్కడ చిన్న ఊరున్నా అక్కడ విపరీతం జెండాలు, అన్నీ ఆంజనేయ స్వామి జెండాలు అనమాట. భలే కట్టారు చూడండి, జెండాలు చూడండి. ఫ్రెండ్స్ వెస్ట్ బెంగాల్ చూడండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఎద్దుల బండి అని చెప్పాను కదా, ఎంత లోడ్ వేసుకొని వెళ్ళిపోతుంది అటువంటి బళ్ళ మీద. మనమైతే సిలిగురి నుండి రిటర్న్ అయిపోయామండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కలకట్టాకి దగ్గరలో ఉన్నాము. బెంగాల్లో అయితే మరి పోలీసు వాళ్ళు దోపిడీ మామూలుగా చూశారు కదా ముందు క్లిప్పింగ్లో, ఇంకా ఎక్కడికక్కడ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా దాన్కునియా ఇండస్ట్రియల్ ఏరియా. ఇది దాదాపుగా ఒక 15 to 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా చిన్న కంపెనీలు అయితే ఉంటాయి. చెట్లు ఉన్నాయి, చెట్లు ఉండడం వల్ల అయితే మనకు సరే కంపెనీలు అయితే కనబడట్లేదు. దాన్కుని 1 కిలోమీటరు, దక్షిణేశ్వర్ 9 కిలోమీటర్లు, కోల్కతా 22 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడికి. అదిగోండి బోర్డు. ఫ్రెండ్స్ మా బండి అయితే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కళ్యాణి రోడ్ దగ్గరలో వెస్ట్ బెంగాల్ పోలీసు వాళ్ళు పట్టుకొని అయితే మా వాడిని ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ చూడండి, సీక్రెట్ చేస్తున్నాను నేనైతే వీడియో. అది జీప్ అని చూడండి, అక్కడ బొలెరో జీపు. వాళ్ళు పోలీసు వాడు ఉంటాడు, పక్కన వీళ్ళంటే సివిల్ నా కొడుకులు ఉంటారు అనమాట. ఇదండి గ్రీన్ కలర్ యూనిఫార్మ్, సివిల్ వాడు. సీక్రెట్గా అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అందుకే కొద్దిగా అటు ఇటు కదులుతుంది. రిజిస్టర్ చూడండి, దొంగ నా కొడుకులు ఎలా ఇబ్బంది పెడుతున్నారు. కట్టేసి ఏమీ లేదు, ప్రాబ్లం లేదు. డబ్బులు తప్పడానికే, కేవలం డబ్బులు తప్పడానికే. ప్రతి వెహికల్ ఆపేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు. అదే మా వాడైతే పంచాయతీ చేస్తాను. అక్కడ కాకి షర్ట్ వేసుకున్నాడు కదా, తెల్ల తల వైట్ హెయిర్. అతను మా వాడే కాకి షర్ట్ అన్నాడు. పంచాయతీ అయితే సెటిల్మెంట్ అవుతుంది, మరి ఎంతగా అవుతాయి ఏంటో. ప్రైవేట్ వాళ్ళని పెట్టుకొని ఆపేస్తున్నారు, అంతా డబ్బులు కడుతున్నారు. చూడండి అక్కడ ఒక బ్యాచ్ ఉన్నారు, కారు టాటా వేసిందా చూడండి. సెక్యూరిటీ యూనిఫార్ అంతా ఉన్నారు. అక్కడ ఒక ఇద్దరు వాళ్ళు ఏంటంటే ఆ బళ్ళు ఆపుతారంట. అదిగండి వ్యాన్ వస్తుందో ఆపేస్తారు. ఇక్కడ వచ్చిందన్నల్లా ఆపాలి, డబ్బులు వసూలు చేయాలి, పంపించాలి. ఎంత దారుణం అయితే అంత దారుణం. అదిగోండి ఆ జీప్ ధర సెటిల్మెంట్ అయిపోతుంది. వచ్చాడు, వెళ్ళాడు, 5,000 ఫైన్ రాస్తాను అన్నాడంట. లేదు సార్ మీకు అట్లే అది ఇది అని చెప్తే 500 ఇచ్చి వెళ్ళిపోమంటున్నాడు. చూడండి ఎంత దారుణమో చూడండి. 5,000 ఫైన్ రాస్తాను అన్నాడు, 500 ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. మన భారతదేశంలో ఇంతకు మించిన దరిద్రం ఇంకేమైనా ఉందా?
కష్టపడి 24 గంటలు కష్టపడి సంపాదించుకున్న లారీ డ్రైవర్ దగ్గర ఆడ 5 నిమిషాల్లో 500 దొబ్బేశాడు. మళ్ళీ వెళ్తున్నాడు, మా వాడు వెళ్ళాడు. సెట్టింగ్లు అవుతున్నాయి. అంత దందా. ఎంత చదివించారు? 500 చదివించారు. 500 ఇచ్చేదాకా వదలలేడు. అందరి దగ్గర దొబ్బేస్తున్నట్టు ఉన్నాడు కదా. చూడండి ఫ్రెండ్స్, భలే ఉంది. మొత్తం అంతా కూడా ఇండస్ట్రీసే ఉంటాయి. రోడ్లు చాలా ఎక్కువ, చిన్న చిన్నవి పెద్ద పెద్ద అన్ని రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన సైడ్ లాగా ఒక పార్క్ మాదిరిగా ఇండస్ట్రీలు అంటే మంచి రోడ్లు అలా ఉంటాయి. ఇక్కడైతే అంత డెవలప్మెంట్ అయితే ఉండదు. ఇండస్ట్రీలు కంపెనీలు ఉంటాయి కానీ మన అంత డెవలప్మెంట్ అయితే ఉండదు ఇక్కడ. ఇదంతా కూడా దానికొని నుండి కలకత్తాకి వెళ్ళే మెయిన్ రోడ్ అండి ఇది. బెంగాల్ చెప్పాను కదా, మనకి బెంగాల్లో ఏంటంటే ఇండియాలోనే హైయెస్ట్ వరి పండించే స్టేట్ బెంగాలేనండి ఇది. అందుకనే ఇక్కడ బాగా ఎక్కువ సమ్మర్లో కూడా విపరీతమైన పంటలు ఉండడానికి కారణం ఏంటంటే హైయెస్ట్ అనమాట. మీరు గూగుల్లో సెర్చ్ అయితే కూడా తెలిసిపోద్ది. అందుకనే బాగా ఎక్కువ ఉంది పంటలు అయితే. ఇదంతా కూడా కలకత్తా బైపాస్ నేషనల్ హైవే అండి ఇది. మనకి కలకత్తా టు అలా ఢిల్లీ హైవే ఇది. ఇటు మనకి వెళ్తే ఇటు భువనేశ్వర్ వస్తుంది. ముందుకు మనమైతే భువనేశ్వర్ రూట్లో వెళ్తాము. బ్యాక్ సైడ్కి వెళ్తే ఢిల్లీ సైడ్ వెళ్తుంది బైపాస్. చూడండి, ఇక్కడైతే చిన్న వెహికల్ లేదు, పెద్ద వెహికల్ లేదు. హారమ్స్ అయితే విపరీతంగా కొడుతుంటారండి. ఇరిటేషన్ వచ్చేది బండిలో కూర్చొని ఉంటే. చూడండి, కాసేపు హారమ్స్ వినండి, సైలెంట్గా ఉంటాను. ఒకటి కొట్టాడంటే చాలు, ఇక హార్న్ ఇక అందరూ అదే పని కొడుతూనే ఉంటారు. ఇక ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ ఎండ్ చేసేస్తున్నాను. ఇదంతా ఎక్కువైపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి చిన్న చిన్న ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.